ఈరోజు మీకు కరివేపాకు కారం పొడి చూపించబోతున్నానండి. ముందుగా మనం 2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకుందాము. ఇది వేయించుకుందామండి. మాడకోకుండా చూసుకోవాలన్నమాట. ఏది కూడా విడివిడిగా వేయించుకుంటే బాగుంటుంది. ఇది దూరగా వేయించుకోవాలన్నమాట, మాడనివ్వకూడదు. వేగిపోయాయి కదా, మిక్సీ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దూరంగా వేయించుకుందాము. చిట్టపట్లాడే వరకు, కానీ మాడనివ్వద్దు. వేగాయి కదండి, చిట్టపట్లాడుతున్నాయి. ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. అలాగే మిరపకాయలు కూడా మిరపకాయలు ఇందులో వేసుకుందామండి. ఇవి మధ్యకి కట్ చేసుకొని వేసుకోవాలి, ఎందుకంటే లోపల భాగం కూడా బాగా వేగిపోతాయి అన్నమాట, గింజలతో సహా. మనమైతే ఎంత కారం అయితే తినగలుగుతామో అంత చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. కమ్మగా వచ్చేస్తుంది స్మెల్, చాలా బాగుంటుంది. మిరపకాయలు కూడా వేగిపోయాయి, ఇవి కూడా తీసి పక్క పెట్టేసుకున్నాము. ఇప్పుడు అదే కిందగా కరివేపాకు కూడా వేసుకుందాము. నేను చిన్న కట్టగా 2 తీసుకున్నానండి. కరివేపాకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి. తడిలు ఎక్కువ ఉండే ఏదైనా క్లాత్ తీసుకుని కొంచెం అది పక్కకు పెట్టుకోవాలి. తర్వాతనే ఇలా చేసుకోవాలన్నమాట. తడి ఉండే ఎక్కువ రోజు నిల్వ ఉండదు. ఈ కారాన్ని వేడి అన్నంలోకి కాదండి, ఇడ్లీలోకి, మన ఏ టిఫిన్లోకి వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇది బాలింతలకు కూడా పెడతారండి. చాలా ఆరోగ్యాలు దాగున్నాయండి కరివేపాకులు, ఎవరైనా తినొచ్చు అన్నమాట. ఇది కరివేపాకు కూడా వేగిపోయింది కదా, దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. మిగతాది కూడా అలాగే వేయించుకుందాము. పాకు పొడి అండి, మనకి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఇది బాలింతలకు కూడా పెట్టచ్చు. ఇది అమ్మ నాకు ఇలాగే చేసి పెట్టేది సింపుల్గా. ఆ విధంగానే మీకు కూడా చాలా సింపుల్గానే చూపిస్తున్నాను. ఇది కూడా అయిపోయిందండి చక్కగా. ఇది తీసి పక్కన పెట్టేసి చల్లారనిద్దాము. మళ్ళీ వేయించిన మిరపకాయలు వేసుకుందామండి. అలాగే ధనియాలు, జీలకర్ర కూడా వేసుకుందాము. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. మనకి ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము. కారం పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు, వేయించుకున్న కరివేపాకు వేసుకుందాము. ఇది కూడా మిక్సీ పట్టేసుకొని వచ్చేద్దాం. మరి మెత్తగా కాకుండా ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక చింతపండు 4 రెబ్బలు వేసుకుందాము ఇందులో, ఎందుకంటే పుల్లగా కమ్మగా చాలా బాగుంటుందన్నమాట. ఇవి చిన్న రెబ్బలు విడ తీసుకొని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇలా వచ్చేస్తుందంటే ఇప్పుడు మనం ఇదే మూమెంట్లో కారం మన కారం సరిపోయింది, అన్నీ సరిపోయింది కదా, మనకు ఉప్పు చూసుకోవాలి. ఇప్పుడు ఉప్పు చూసుకుని సరిపోయిందో లేదో. కొంచెం పట్టిద్దండి ఉప్పు. ఇదే మూమెంట్లో కొంచెం మనకి రుచికి సరిపడా సాల్ట్ అయినా ఉప్పు అయినా వేసుకొని ఒకసారి తిప్పేసుకుంటే సరిపోతుంది. ఒకసారి తిప్పేసుకుందామా. చూస్తున్నారు కదా, ఇలాగనండి. మరీ మెత్తగా పట్టుకోవద్దు. ఇలా పెట్టుకుని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అసలు ఎంత రుచిగా ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి.
ఇది మనం ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా తినవచ్చండి, ఎలాంటిది ఏమీ ఉండదు. ఇది కరివేపాకు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మన ఈ కారం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇది చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాము. ఎంత వేడిగా ఉంటుంది కదా, చాలా చల్లారనివ్వాలి. ఏదైనా మనం ట్రై చేస్తే కదండి ఎలా ఉందని తెలిసేది. ఇలాగే ఇది ఈ కరివేపాకు కారం పొడి చల్లారాక ఒక డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుందండి. ఓకేనా? ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్.